రంగు రంగుల మాయా లోకమే సినిమా ప్రపంచం. ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రదర్శించడమే ఇక్కడ ముఖ్యం. ఇక సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక ఒకప్పుడు హీరో అంటే ఫైటింగ్లు, హీరోయిన్ అంటే డాన్స్ అంటూగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే హీరోయిన్స్ ఎలాంటి సాహసం చేయడానికైనా సరే వెనకాడరు. ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి. తమ టాలెంట్ చూపించడానికి హీరోయిన్స్ ఎప్పుడు రెడీ ఉంటారు. ఎలాంటి పాత్రలో అయినా సరే హీరోయిన్స్ ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. ఇక రోల్ డిమాండ్ చేస్తే జీరో సైజ్ కావడం, అదే పాత్ర డిమాండ్ చేస్తే లావెక్కి బొట్టుగా కనిపించాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా మంది హీరోయిన్లు తమ కెరీర్ ని డేంజర్ జోన్ లో పడేస్తున్నారు. ఉదాహరణకు సైజ్ జీరో సినిమా కోసం ఓవర్ వెయిట్ పెరిగిన అనుష్క కెరీర్ అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఫామ్ లోకి రాలేకపోయింది. అయితే ఓ బాలీవుడ్ హీరోయిన్ కథ డిమాండ్ చేయడంతో సిగరెట్ తాగాల్సి వచ్చింది. సినిమా అయితే బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తే ఆమె చైన్ స్మోకర్ గా మారిపోయింది. సిగరెట్ తాగకుండా ఉండలేకపోతున్నారని చెబుతున్న ఆ బ్యూటీ ఎవరు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఓ బాలీవుడ్ హీరోయిన్ ఏకంగా సినిమా కోసం చైన్ స్మోకర్ గా మారింది. అంతేకాదు ఆ పాత్ర కోసం ఏకంగా 12 కిలోల బరువు పెరిగింది. సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో ఆమె రాత్రికి రాత్రి స్టార్ అయ్యింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు, బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్డమ్ అందుకుంది. వెరైటీ సినిమాల్లో నటించిన ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది విద్యా బాలన్. హిందీలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. అలాగే తమిళంలోనూ నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ అందుకున్న వారిలో విద్యా బాలన్ ఒకరు. ఇక 2010లో వచ్చిన ది డర్టీ పిక్చర్ మూవీ ఆమె కెరీర్ ని పీక్స్ తీసుకెళ్లింది. ఈ చిత్రంలో ఆమె క్యాబేరే డాన్సర్ సిల్క్ స్మిత పాత్రను పోషించింది. ఆ పాత్ర కోసం ఆమె సిగరెట్లు తాగాల్సి వచ్చింది. ఇక ఆ క్యారెక్టర్ చైన్ స్మోకర్ కావడంతో విద్యా బాలన్ ఆ రోల్ను పోషించే క్రమంలో ఒక్కసారిగా 12 కిలోల బరువు పెరిగిపోయింది. అంతేకాదు ఆ పాత్ర కోసం ఆమె 2 గంటల్లో దాదాపు 15 సిగరెట్లు తాగింది. ఆ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పొగ తాగడం హానికరం కాకపోతే నేను చైన్ స్మోకర్ గా ఉండేదానిని అంటూ సరదాగా చెప్పుకొచ్చింది విద్యా బాలన్. డర్టీ పిక్చర్ తర్వాత సిగరెట్ తాగడం మానలేకపోతున్నానని ఓపెన్ గా చెప్పేసింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ప్రస్తుతం రోజుకు 3 సిగరెట్లు తాగాలని చెప్పింది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత చిత్రంలో నటించడానికి కంగనా రనౌత్, బిపాసా బసులు వెనక్కి అడుగేశారు. ఇక అప్పటికే వెరైటీ పాత్రలతో కెరీర్లో ముందుకు సాగుతున్న విద్యా బాలన్ ఈ బోల్డ్ రోల్ను చేయడానికి అంగీకరించింది. డర్టీ పిక్చర్ 18 కోట్లతో రూపొందితే 117 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది.